రామాయంపేట మండలం అక్కనపేట చివరిలోని అడవి ప్రాంతంలో నగర వన యోజన పథకం ద్వారా అర్బన్ పార్క్ నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్య సంరక్షణ అధికారి శరవణ్ తెలిపారు. శనివారం ఆయన అర్బన్ పార్క్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. నగర వాసులు సేద తీరడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ అర్బన్ పార్కుల నిర్మాణం చేపడుతుందని తెలిపారు. అన్ని హంగులతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో 2.5 కిలోమీటర్ల మేర అర్బన్ పార్క్ నిర్మాణం చేపడుతున్నామని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఇక్కడ అక్కడ నిలబడితే సరిపోతుంది. దీని కింద 1.5 1.5 డైరెక్షన్ తీసుకోండి. సెకండ్ వన్ సిడబ్ల్యూనేమో ఇంగ్లీష్ డిస్టెన్స్ తీసుకున్నాం. మనకి ఇప్పుడు నగర్ వన్ యోజన అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త స్కీమ్ వచ్చింది. సో దానిలో మెదక్ జిల్లాలో అక్కనపేట ఫారెస్ట్ ఏరియాలో మనము 50 హెక్టార్ ఏరియాని అర్బన్ పార్క్గా డెవలప్ చేయడానికి మన శాంక్షన్ వచ్చింది. సో ఇప్పుడే దీనిలో చాలా వర్క్స్కి టెండర్ ఫైనలైజేషన్ కూడా అయింది. వర్క్స్ కూడా తొందరగా మొదలు పెట్టబోతున్నాము. దీనిలో 2.5 కిలోమీటర్ చైన్ లింక్ ఫెన్సింగ్, 2.5 కిలోమీటర్ ఫారెస్ట్ నేచర్ ట్రయల్ అంటే ట్రక్కింగ్ రూట్ లాగా తయారు చేస్తాము. తర్వాత దాంతోపాటు వాచ్ టవర్ మరియు గజిబో ఇవి కూడా మనకు ఇక్కడ శాంక్షన్ అయింది. సో దీంతో భాగంగా కొన్ని సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్, చెక్ డ్యామ్స్, పర్కులేషన్ ట్యాంక్స్ ఇవి కూడా తయారు చేస్తాము. సో ఇవి అన్నిటి కూడా ఎందుకు ఇట్లా తయారు చేస్తామంటే మనకి ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న విలేజెస్లో నుంచి పబ్లిక్, తర్వాత కొన్ని ఇప్పుడు మెదక్ టౌన్ నుంచి ఇంకా ప్రదేశం నుంచి పబ్లిక్ వచ్చి ఇక్కడ వాళ్ళు కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఫెసిలిటీగా మనం తయారు చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా ఈ బిజీ లైఫ్లో కొంచెం టైం దొరికినప్పుడు ఫ్యామిలీ తోటి ఇక్కడ వచ్చి టైం గడిపి మంచిగా ఈ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తున్నాము. సో మనకు నగర్ వన్ యోజన కింద ఇంకా కొన్ని పార్క్స్లు కూడా మన సర్కిల్లో, రాజన్న సిరిసిల్ల సర్కిల్లో శాంక్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డిలో కూడా ఒక పార్క్ శాంక్షన్ అయింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వర్క్స్ ఇప్పుడు బిగిన్ అయింది. సో విత్ ఇన్ షార్ట్ టైం ఒక 2-3 మంత్స్లో ఇది ఒక ఫైనల్ షేప్ తీసుకొచ్చి పబ్లిక్ ఓపెన్ చేస్తాము. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి వాతావరణం, దాంతోపాటు ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనేది కూడా వాళ్ళకు ఈ మెసేజ్ని మనం స్ప్రెడ్ చేయడానికి ఇది ఒక మంచి ఒక స్కోప్గా మేము ఇది తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.